హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనీ హోమ్ పేజ్. రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన చాకోస్తో కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా కుల్ఫీ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చాకో కుల్ఫీ చేయడానికి ముందుగా మిక్సీ జార్లోకి చాకోస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 ప్యాకెట్లు 10 రూపీస్వి తీసుకున్నాను. చాకోస్ డిఫరెంట్ షేప్లలో ఉంటాయి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటుందో అది తీసుకోవచ్చు. దీన్ని మనం మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా పౌడర్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1 కప్పు పాలని పోసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. పాలు కాస్త వేడయ్యాక 1/2 కప్పు చక్కెరని వేసుకోవాలి. 1 కప్పు పాలకి 2 ప్యాకెట్ల చాకోస్ సరిపోతుంది. చక్కెర మొత్తం కరిగిపోయాక ఇందాక పొడి చేసుకున్న చాకో పౌడర్ని వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే చక్కెర ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి. చాకోస్లో కొద్దిగా చక్కెర ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. దీనిని 5 నిమిషాల పాటు కలుపుకోవడం వల్ల ఇది కాస్త చిక్కగా అవుతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని చల్లార్చుకోవాలి. ఇది పూర్తిగా చల్లార్చుకోవాలి. అలాగే చాకో పౌడర్ వేసి కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా చూసుకోవాలి. చిన్న ఉండలు ఉన్నా పర్వాలేదు. ఇది చల్లారాక గ్లాస్లోకి వేసుకోవాలి. ఇందులో చిన్న ఉండలు ఉన్న కుల్ఫీ తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్ ఉంటే అందులోకి వేసుకోవచ్చు. 2 ప్యాకెట్ల చాకోస్కి 3 కుల్ఫీలు తయారవుతాయి. 10 రూపీస్ ప్యాకెట్లు. ఇలా గ్లాస్లో వేసుకున్న తర్వాత చాకో కవర్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. అలాగే మధ్యలో హోల్డ్ చేసుకోవాలి స్టిక్ పెట్టుకోవడానికి. గ్లాస్ పైన ఈ కవర్ని ఉంచి రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి. మీ దగ్గర సిల్వర్ పేపర్ ఉంటే గ్లాస్ పైన పెట్టుకోవచ్చు. లేని వాళ్ళు ఈ విధంగా చేసుకున్న కుల్ఫీ ఈజీగా వస్తుంది. ఇదే విధంగా ఇంకో గ్లాస్ పైన చాకో కవర్ని కూడా పెట్టి చూపిస్తున్నాను, చూడండి. మీ గ్లాస్ సైజుని బట్టి కవర్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిక్ పెట్టుకోవాలి. స్టిక్ సైజుని బట్టి కవర్ మధ్యలో కట్ చేసుకోవాలి. దీనిని మనం ఒక 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, 8 గంటలకి గ్లాస్ మొత్తం ఐస్ లాగా వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన ఉన్న కవర్ని తీసేసుకోవాలి. మీ దగ్గర సిల్వర్ కవర్ లేకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. కవర్ పెట్టుకోవడం వల్ల కుల్ఫీ మధ్యలో పెట్టుకున్న స్టిక్ కదలకుండా ఉంటుంది. గ్లాస్ని మనం గోరువెచ్చని నీళ్ళలో 1 నిమిషం పాటు ఉంచితే గ్లాస్ నుంచి కుల్ఫీ ఈజీగా వచ్చేస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదా, గ్లాస్కి కుల్ఫీ ఎక్కడ అంటుకోలేదు. చూస్తున్నారు కదా, ఈజీగా చాకోస్తో చాకో కుల్ఫీని ఎలా తయారు చేశానో మీరు కూడా తయారు చేసి పిల్లలకి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.